జరిగింది మీకు ఐడియా ఉంటుంది. అది రాజేంద్ర గారు అట్లాంటి వాళ్ళ? లేదన్న, నిన్న ప్రత్యక్ష సాక్షి నేను సార్ పక్క పంటే ఉన్నా, నేను లైవ్లో కూడా అన్ని చూసిన. అది ఏంటంటే సారు చనిపోయిన వాళ్ళను పరామర్శించుదామని వచ్చిండు. ఒక పెదబావేపల్లె, ఎస్పెషల్లీ పెదబావేపల్లె కాదు, హుజరాబాద్ మండలంలో ఎక్కడ ఎవరు చనిపోయినా కానీ అన్న అంటే నేనున్నా అనుకుంటూ వచ్చి ఆపద సంపద అన్నీ తెలుసుకొని పరామర్శించి వెళ్ళే వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఎక్కడ జరిగింది? మీ ఊళ్ళో ఎందుకు జరిగింది? మా ఊళ్ళే కుట్రపూరిత రాజకీయాలు చేస్తుండ్రు అన్న. కౌశిక్ రెడ్డి గారు వచ్చిళ్ళు మొన్న వచ్చి, ప్రవీణ్ రీసెంట్గా భాషణ ప్రవీణ్ అని సంవత్సరం కింద చనిపోయిండు. మొన్న సంవత్సరికం అయింది. ఆయన చనిపోతే కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి పరామర్శించాలంటే 10 days లోపో 1 month లోపో పరామర్శించాలి, అది చేయాలి, డబ్బులు ఇచ్చేది ఉన్నా ఏదైనా. ఆయన అప్పుడు ఇచ్చిపెట్టి ఎలక్షన్ మూమెంట్లో రాజేందర్ సార్ని బయటకు తొలగించినాక ఆయన వచ్చి ఈటల రాజేందర్ను ఓడించాలి, ఈటల రాజేందర్ ఊళ్ళోకి వస్తే మీరు మట్టి పోయాలి, దుబ్బ పోయాలి, ఒక మీ ఇంటికి వస్తే కాదు ఊళ్ళో ఎక్కడికి వచ్చినా మీరు పోయాలి అని చెప్పి కుట్రపూరితంగా మొన్న 10 లక్షలు ఇచ్చిపోయిండు ఆ కుటుంబానికి. అంటే ముందే ప్లాన్ అది మొత్తం. ఓడిపోతా ఇలా ఇంకొకటి జమున మేడం వచ్చింది ప్రచారానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక 20-30 మంది పోవద్దని అడ్డుపడితే మేము అంతా జమున మేడం వెంబడి దగ్గరుండి వేరే పక్క నుండి తీసుకుపోయి వాళ్ళతో మన గొడవ వద్దని పక్క నుండి తీసుకుపోయి ఆ రోజు ప్రచారం పూర్తి చేసినాం. నిన్న సారత్తే పరామర్శ అది కాదన్న, 10 లక్షలు ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చి గొడవ చేయమంటాడు, ఓడిపోతామో గెలుతామో అని భయంతో. ఊళ్ళో ఏమన్నా రీసెంట్గా మా వదిన చనిపోయింది, పిల్ల 1 సంవత్సరంన్నర బాబు, 4 సంవత్సరాల పాప, వాళ్ళకి ఆస్తి లేదు, గుంట భూమి లేదు, వాళ్ళ నాన్న ఏం పని చేయడు. అసంటోళ్ళకి ఇవ్వచ్చు కదా, అసంటోళ్ళకి 5 లక్షలు 2 లక్షలు 1 లక్ష రూపాయలు వాళ్ళ పేరు డిపాజిట్ ఇవ్వచ్చు కదా. నువ్వు 10 లక్షలు నువ్వు ఏ కారణంగా ఇచ్చినావు? ప్రవీణ్కు ఉద్యోగం సారే పెట్టించిండు. సరే, ప్రవీణ్కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, చనిపోయిండు. ఆయన ఆ చనిపోతున్నట సార్ చంపిండట. సార్ చంపినట్టు ఉంటుందా అన్న? సార్ ఎక్కడన్నా వాళ్ళన్నా చంపిండ? వాళ్ళన్నా ఒక మాట అన్నాడా? ఎక్కడన్నా ఉన్నదా హుజరాబాద్ నియోజకవర్గంలో? వాళ్ళ భార్య కూడా హాస్పిటల్లో పెట్టించిండు. ఆయన చనిపోయినాక వాళ్ళ నాన్నకు కరెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళ నాన్న జాబ్ పెట్టించిండు, అదే హాస్పిటల్ అదే ప్లేస్లో సేమ్ వాళ్ళ భార్యకు జాబ్ పెట్టించిండు. సరే, ఆయన చంపినోడే జాబ్ ఎందుకు పెట్టిస్తాడన్న? సంవత్సరం నుండి ఆయన చంపిండు, నువ్వు అప్పుడు ఎందుకు కేసు పెట్టలే? స్టేషన్లు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, నువ్వు తీర్పు తీసుకోవచ్చు కదా చంపిండని. చనిపోయిన తర్వాత వీళ్ళు కలిసారా? కలవలే. ఆయన రాముందుకే ఆయన విమర్శలు పెట్టి నువ్వే చంపినవరా అని వీళ్ళు విమర్శలు పెట్టి నాకు ఎట్లా వస్తాడన్న? ఆయన మళ్ళీ అయినా సరే ఎవరి పాపం వాళ్ళదని సారు మళ్ళీ జాబ్ పెట్టించండి వాళ్ళ భార్యకు. అంటే ఇదంతా ఎవరు చేయించుంటారంటారు? కేసీఆర్ కేటీఆర్ కాదు, ఇక్కడ గెల్లు శ్రీనివాస్ అత్తగారు ఈ ఊరే, వాళ్ళ బాంబర్ది కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, వీళ్ళు దగ్గరుండి కుట్రపూరిత రాజకీయాలు చేస్తారు. మమ్మల్ని కూడా బెదిరిస్తారు, కానీ మేము బెదిరింపులకు లొంగేటోళ్ళం కాదు. మాకు ఆత్మాభిమానం ఉన్నది, మేము ఆత్మాభిమానంతో ముందుకెళ్తాం. మీ ఊర్లో ఎట్లా ఉంది పరిస్థితి? ఇంత అంటే ఇట్లా తిరుగుతున్నారు కదా, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అన్న, వాళ్ళు ఏ రాజకీయాలు చేసినా కానీ ఊళ్ళో 60% 70% మెజారిటీ వస్తుంది. 60% ఓట్లు ఖచ్చితంగా పడతాయి. వాళ్ళు కాళ్ళు మీద పెట్టి తలగా కింది చేసినా అది ఆగది. 70% ఓట్లు ఖచ్చితంగా పడతాయి.